ఇళ్లలో భోజనం ఇందాకే డైనింగ్ టేబుల్ గురించి కూడా మాట్లాడుకున్నాం, కింద కూర్చొని తినే విషయాలు మాట్లాడుకున్నాం. అందులో ఇంకా కొన్ని ఒకప్పుడు వెండి పత్రాల్లోనూ వెండి తల్లెల్లోనూ పాత్రల్లోనూ మనం వాడేవాళ్ళం. అది ఆరోగ్యానికి మంచిది, శాంత స్వభావాన్ని కలిగించేటువంటిది, ప్రసాదించేటువంటి లోహం అది. అందులో మధ్యలో గోల్డ్ పువ్వులు ఉండేవి గతంలో, అది కూడా హెల్త్కి మంచిదే. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ యొక్క భస్మాలు దొరుకుతున్నాయి. స్వర్ణ భస్మం దొరుకుతోంది, మీరు ఆయుర్వేదం షాపుల్లో చూడండి. అలాగే ముత్యాలు భస్మం దొరుకుతుంది, వెండి భస్మం దొరుకుతుంది, అన్ని భస్మాలు దొరుకుతున్నాయి. అవి కొన్ని టాబ్లెట్స్ రూపంలో చేసి అమ్ముతున్నారు కూడా, హెల్త్కి మంచిదని. నవధాతువులకు కూడా అది పుష్టిని, శక్తిని ప్రసాదిస్తుంది అనేటువంటిది మన ఆయుర్వేదంలో చెప్పబడింది. అలాగే ఇప్పుడు ఇంకా ఇళ్లల్లో చెప్పులు వేసుకొని చాలామంది తిరుగుతూ ఉంటారు. అవును గురుగారు. అది ఏ రకం చెప్పులైనా కూడా, అంటే స్కిడ్ అయినా కూడా ప్రాబ్లమే. కొంతమందికి ఏంటంటే చలికాలంలో వాళ్ళు ఆ స్లిప్పర్స్ వేసుకుంటూ ఆ చల్లదనం కోసం, వృద్ధులకి ఇది ఓకే. యంగ్గా ఉండే వాళ్ళకి అవసరం లేదు, కానీ అలవాటు అయిపోయింది ఇప్పుడు. అది కూడా మంచిది పద్ధతిలో ఒకటి కాదది. ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు పవిత్రం, ఇల్లు దేవాలయం. అందుకని ఇంట్లో ఒక చోట పెట్టండి చెప్పులు. బయట వాళ్ళు ఏదో నిర్ధారణ చేసుకుంటాంగా, అక్కడ పెట్టుకొని ఇల్లంట్లో వచ్చేసి ఇల్లంతా తిరగండి. మన ఇల్లే, ఎవరి పర్మిషన్స్ అక్కర్లా. బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు అక్కడ వెళ్ళి స్టూల్ మీద కూర్చొని చక్కగా వేసుకోండి, మీ ఇష్టం. ఇంట్లలో కూడా చెప్పులతో తిరగాడరాదు. ఎందుకంటే బయట తిరిగి వచ్చిన చెప్పుల్ని మీరు శుద్ధి చేయడం లేదు కాబట్టి బయట ఏవేవో తొక్కేస్తారు, అది కంటామినేట్ అయిపోతుంది. ఇంట్లోకి సపరేట్గా ఉంచుకుంటూ ఉంటారు. ఉంచుకున్నా కూడా తల్లి, అందులో కూడా కొంతమంది వాడే రకాలు వృద్ధులకి కొంత హెల్త్ పాయింట్ ఆఫ్ దీంట్లో ఇవ్వచ్చు. ఈ కొర్రాళ్ళకి ఎందుకమ్మా, అబ్బాయిలకి యంగ్ ఉన్న వాళ్ళకి ఏమి ఉండదుగా, బ్రహ్మాండంగా ఉంటారు. అంటే వాళ్ళు ఇష్టపడితే ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల చెప్పులు లేకుండా చేస్తే చాలా వరకు మనం ఎప్పుడు కూడా మన పూర్వీకులు ఎప్పుడు చెప్పులు వేసుకొని ఇళ్లలో తిరగల. ఇంటి బయట చావిట్లోనో ఎక్కడో పెట్టారు, గుమ్మం బయట. గుమ్మం లోపలికి కూడా కాదమ్మాయి, గుమ్మం బయట అప్పట్లో. అది చాలా మంచి పద్ధతే. మన పూర్వీకులు చేసేది ప్రతిదీ కూడా కొంచెం ఆలోచిస్తే సైంటిఫిక్ రీజనింగ్స్ ఉన్నాయి. తర్వాత ఈ ప్లేట్స్ కూడా చెప్పాము, గ్లాసులు కూడా తాగడం ఆ పైనుంచి తాగాలి, ఈ పెదాలకి తగ్గకూడదు, అంటించకుండా. దానికి పద్ధతులు ఉన్నాయి. ఆచరించే వాళ్ళు వాళ్ళ కోసం ఒక రోజు తప్పకుండా ఆచార వ్యవహారాలది ఒక ఎపిసోడ్ చేద్దాం. అది వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. తర్వాత బట్టల గురించి కూడా, ఇది మడి బట్టలని పొడి బట్టలు కూడా అవి విడిగా అప్పట్లో పూజ చేసుకునే గది పక్కన ఉత్తరం వైపు ఆ లోపట ఒక ఇది, ఇప్పుడంటే రాడ్స్ అంటాం, అప్పట్లో బ్యాంబూస్ టైప్ ఒకటి ఉండేది, అది కట్టేసి దాని మీద ఆరేసి పొడి బట్టలు మడి బట్టలు అని విడిగా ఉండేవి. ఆ పూజా టైంలో అది రావడం, తీసుకోవడం, చేయడం, స్నానం కాగానే చాలా పవిత్రంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. భగవంతుడు ఎక్కడా లేడు, ఆయన అన్నీ స్వీకరిస్తాడు, క్షమిస్తాడు. అంటే నువ్వు ఉండే పద్ధతుల్లో ఉంటూ చేస్తే తప్పులేదు. రూల్స్ అతిగమించద్దు. ప్రేమగా ఇతరులతో మాట్లాడితేనే కదా మిమ్మల్ని ప్రేమించబడతారు. మర్యాద ఇస్తేనే కదా మర్యాద తీసుకుంటాం. మనం రాంగ్ డైరెక్షన్లో మాట్లాడితే వాళ్ళు కూడా ఎవరు ఈ రోజుల్లో యాక్సెప్ట్ చేయడం లేదు. మహా అంటే ఎందుకులా తలకాయ లేని మనిషితో మనకెందుకు అలా వదిలేయచ్చు, అంతేగాని వేరే ఇదిగా ఏమీలా. ఇక్కడ నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది గురువుగారు. భోజనం చేసేటప్పుడు తూర్పు దిక్కున కూర్చుని భోజనం చేస్తే ఏమిటి విశేషం? ఏంటి గురువుగారు? తూర్పు అనేటువంటిది సర్వశక్తి మయుడైనటువంటి సూర్య భగవానుడు ఉండేటువంటిది, ఉదయించే ప్రాంతం, స్థలం. సరే పడమర ఆయన అస్తమిస్తాడు, అది వేరే విషయం. ఆ ఉదయం పూట పూజ చేసేది కూడా ఈశాన్యంలోనే మనం పెడుతూ ఉంటాం, దేవతారాధన ఇలాంటివి కూడా. అప్పుడు ఏమిటంటే ఆహారం తీసుకునేటప్పుడు కూడా మనం పీట కానీ లేకపోతే మరి ఇప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం తప్పక ఆహారం తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఈ శరీరానికి శక్తిని ప్రసాదించేటువంటి అన్న స్వరూపంలో ఉండేటువంటి దివ్య శక్తి నిండినటువంటిది అది ఆహారం. అందుకని ఆ స్వామివారు లేకుండా పంటలు పండవు.
సూర్యుడు లేకుండా పంటలు ఎక్కడ పండుతాయి? లేదు. పువ్వులు పూయవు, ఔషధులు తయారవ్వవు. అందుకని ఆ పరాత్ముడు సర్వశక్తిమయుడు కాబట్టి వారి మనస్సులో నమస్కారం పెట్టుకొని ఆ శక్తి స్వరూపంగా ఉండేటువంటి ఆహారాన్ని వారికి అనుగ్రహంతో మనం స్వీకరిస్తే మనకి మంచి దారుఢ్యత, ఆరోగ్యము కలుగుతాయి. అందుకు తూర్పు పైన మరి ఉత్తరంలో కూడా కొంతమంది ఆచారంలో కూర్చొని తింటూ ఉంటారు, కానీ తూర్పు బెస్ట్, చాలా మంచిది. ఈ దానికి మూలం ఇదన్నమాట. వారి అనుగ్రహం ఎక్కువగా మీరు పొందడానికి మీరు ధన్యులు అవుతారు, అర్హులు అవుతారు. అందుకని అలా తప్పకుండా చేస్తే మీరు చూడండి, ఒక 15 రోజులు తిని డిఫరెంట్ ఆ మైండ్ థింకింగ్ కూడా మారిపోతుంది. బికాజ్ ఆఫ్ రేస్ ఆర్ డిఫరెంట్. తూర్పులో ఉండేటువంటి రేస్లో శక్తి కలిగి ఉంటాం. అది మీరు అకల్టిజంలో కంటికి కనబడని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రేస్ ఈ రే ఉంది కదా, మనం కిరణం అంటాం. ఆ కిరణాలు ఇప్పటికీ కూడా మనం వాటి గురించి ఒకసారి ప్రత్యేకంగా ఏంటంటే అకల్టిజం ఏంటి, అతీంద్రియ శక్తులు ఏమిటి, కనబడి శక్తి ఏమిటి, మనం ఎంతవరకు చూడగలుగుతాము, అసలు శక్తులు ఉన్నాయా, ఆ శక్తుల వల్ల లాభాలేమిటి, శక్తిని ఎలా పొందాలి, ప్రపంచంలో ఉండే శక్తులు ఏ విధంగా మనం చూడగలుగుతాం. ఆకాశవాణి ఒకప్పుడు మాట్లాడేది, మరి ఇప్పుడు కూడా మాట్లాడుతుందంటే మనోవాణే మాట్లాడుతుంది. మనకే అర్థమవుతుంది. ఒకప్పుడు కృష్ణుడి టైంలో, రాముడి టైంలో రథాల మీద వెళ్ళేటప్పుడు ఆకాశవాణి అందరికీ వినపడేటట్టు మాట్లాడేది. ఇది మన పురాణాలలో ఉంది, ఒప్పుకొని తీరాలి, తప్పదు అది. ఇప్పుడు ఏంటంటే ఏం వినపడతాయంటే యుద్ధంలో సైరన్లు వినపడతాయి, ఏరోప్లేన్లు వెళ్తుంటే ఆ శబ్దాలు వినపడతాయి, మోటార్ సైకిల్ శబ్దాలు వినపడతాయి, ఇలాంటివి వినపడతాయి ఇప్పుడు. కానీ ఆ యొక్క అమృతతుల్యమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆకాశవాణి పలుకులు ఇప్పుడు చాలా కష్టము. వినపడితే సంతోషం. ఏదన్నా విచిత్రాలు మహత్యాలు జరిగితే అందరూ కోరుకుంటే అవుతాయి. అందరూ మంచివాళ్ళు అయ్యి ఒక నిర్ణయం తీసుకుంటే దేశం సుభిక్షంగా ఎలా ఉంటుందో, దైవానుగ్రహం ఎలా కలుగుతుందో, అందరూ కలిసి పూజ చేసేది అందుకే కదా. యాగాలు, యజ్ఞాలు, ఇలాంటి ఇబ్బందులు తప్పించుకోవడానికి, కాపాడుకోవడానికి, వాటి కోసమే కదా. ఏదో కోరికే కదా, ఏది నిష్కామ కర్మ ఎవరు చేయరు కదా. చేసినవాడు దైవ స్వరూపుడే, దాంట్లో సందేహం లేదు. సో ఈ విషయం కూడా మనం ఖచ్చితంగా గురువు గారు. శుభం తల్లి. ధన్యవాదాలు.